12 గంటల ప్రాంతంలో ఒక క్లారిటీ వచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొదలు అక్కడ ఏర్పాట్లకు సంబంధించి చూపించే ప్రయత్నం చేయండి. ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎటువంటి సిబ్బంది అక్కడికి చేరుకున్నారు, అటు పార్టీలకు సంబంధించి ఓటింగ్ అంటే అక్కడ లెక్కింపు కేంద్రం దగ్గరకు వచ్చినటువంటి ఏజెంట్ల హడావిడి ఎలా నెలకొంది, ఒకసారి ఆ విజువల్ చూపించండి. ఎగ్జాక్ట్లీ మొత్తం 42 టేబుల్ ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఆర్టీవీ ఆల్రెడీ ఇన్సైడ్ విజువల్స్ని సంపాదించింది. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎప్పటికప్పుడు ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుంది. పోలీసు బందోబస్తు ఉంది. 250 మందికి పైగా పోలీసులు ఉన్నారు. 15 ప్లాటూన్ల సిబ్బంది ఉన్నారు. 144 సెక్షన్ ఉంది. అభ్యర్థి సునీత మాగంటి లోపలికి వెళ్తా ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. లోపలికి అభ్యర్థులు లోపలికి ఒక్కొక్కరు రీచ్ అవుతున్నారు. ఆమెతో పాటు లీగల్ టీమ్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీగల్ టీం కూడా ఆమెతో పాటు అడ్వకేట్స్ టీము లోపలికి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇండిపెండెంట్ అభ్యర్థులు వీళ్ళంతా కూడా లోపలికి వెళ్తూ ఉన్నటువంటి. సో కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీయా, ఇండిపెండెంట్ల నోటానా ఎవరిది పై చేయి ఉంటుంది అనేటువంటిది కూడా కాస్త చర్చ అయితే కొనసాగుతుంది. భారీగా డబ్బు ప్రభావం మనం చూసాం. ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేశాయి పార్టీలు. సో పోటాపోటీ పడ్డాయి. దాంట్లో ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేటువంటి కొద్దిసేపట్లో తేలిపోయే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మనోజ్ రైట్. సో ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముందుగా ఉండబోతోంది మధు. సో ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఎన్ని ఓట్లు ఉన్నాయి, పోస్టల్స్లో అప్డేట్స్ ఏంటి ఆ విషయం పైన? ఎగ్జాక్ట్లీ కొద్దిసేపట్లో తేలేటువంటి అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్లు ఆల్రెడీ కొద్దిమంది ముందుగానే వేశారు. దానితో పాటు పోలింగ్ బూత్కు రాలేనటువంటి వయోవృద్ధులు, వయసు ఎక్కువైనటువంటి వారు కూడా ఈసారి ఆన్లైన్లోనే ముందుగా అప్లై చేసుకుంటే డైరెక్ట్గా ఎలక్షన్ సిబ్బంది ముందుగానే ఎలక్షన్లు రోజు కాకుండా ఒక 2 రోజుల ముందే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ముందే డైరెక్ట్ అక్కడనే ఓటు వేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఆ ఫెసిలిటీ కూడా కనిపించారు. కొద్దిసేపట్లో ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్తో ప్రారంభమై తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. 11:30, 12 గంటల ప్రాంతం వరకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి. సో కొద్దిసేపట్లోనే ఉత్కంఠకు తెరపడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఒక జూబ్లీహిల్సే కాదు, మొత్తం 7 రాష్ట్రాల్లో 8 ఉప ఎన్నికలు, మొత్తం ఒరిస్సా సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు ఒక క్లారిటీ ఉంది. సో సర్వే రిపోర్ట్లు, ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కొన్ని పార్టీలకు చూపిస్తున్నా. ఎవరి ధీమా వారిదే చూపిస్తాం. మేమే చివరికి 500 ఓట్లతోనైనా మేమే గెలుస్తామనేటువంటి భరోసాను ఇరు పార్టీలు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కాస్త పోటీ ఎక్కువగా ఉంది కాబట్టి సో కొద్దిసేపట్లోనే దీనికి తెరపడే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ మొదలు ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా నెక్ టు నెక్ ఫైట్ ఉంది. ఈసారి డెఫినెట్గా ఎవరు గెలిచినా చాలా తక్కువ మార్జిన్తోనే గెలుపొందుతామనేటువంటి ఒక భావనలో ఉంది. కాబట్టి మాజీ ఎమ్మెల్యేలని, మాజీ ఎమ్మెల్సీలని, ఏకంగా మాజీ మంత్రులని, కార్పొరేషన్ చైర్మన్లని కూడా వారందరినీ సంసిద్ధం చేసింది. వారందరినీ కూడా ఈరోజు ఎన్నికల సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ఏజెంట్లుగా వారిని కూడా వెళ్ళవలసిందిగా, క్షుణ్ణంగా పరిశీలించవలసిందిగా వారిని ఆదేశించినట్టు తెలుస్తోంది. చాలామంది అదే పనిలో నిమగ్నమై ఉన్నారు. సో ఎటువంటి ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ? అంటే 2 పార్టీ ఆఫీసుల దగ్గర పెద్ద హడావుడి ఏం లేదు. కానీ ఇక్కడ వచ్చేటువంటి ట్రెండ్స్ని బట్టి కాస్త హడావుడి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి లోపల టేబుల్స్ దగ్గర వాళ్ళు అనౌన్స్మెంట్ చేసేటువంటి సందర్భంలో ఓట్ల లెక్కింపుకు సంబంధించిన దాంట్లో అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ క్వశ్చన్ రైజ్ చేయాలి, అభ్యంతరాలు ఉంటే ఏం చర్యలు తీసుకోవాలి అనేటువంటిది నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో వారందరికీ తెలియజెప్పే ప్రయత్నం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వాళ్ళందరికి సంబంధించినటువంటి వారితో ఈరోజు టేబుల్ ఓట్ల లెక్కింపు దగ్గర బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి రిప్రజెంటేషన్ ఎవరు ఉంటారో వారికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమైనా లోపల డౌట్ వస్తే అధికారుల దృష్టికి ఎట్లా తీసుకుపోవాలి, దాన్ని ఎట్లా క్లారిఫై చేసుకోవాలి, క్వశ్చన్ ఎట్లా రైజ్ చేయాలి అనేటువంటి. దాంతోపాటు బయట పార్టీ దృష్టికి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా అలర్ట్గా ఉండాలి. ఆ టీం చాలా యాక్టివ్గా ఉండాలి. మొన్నటి వరకు ఓట్లు వేసేంత వరకు ఒకవైపు ఉంటే ఇప్పుడు ఓట్ల లెక్కింపు అనేటువంటిది అత్యంత కీలకంగా అన్ని పార్టీలు భావిస్తూ ఉన్నాయి. ఒకవైపు రిగ్గింగ్ జరిగింది, ఒకవైపు ప్రలోభాలకు గురి చేస్తారనేటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ అధికార పార్టీ పైన చేస్తూ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే సో ప్రస్తుతం మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి లోపల అనేటువంటిది ఒక క్లారిటీ ఇచ్చారు. సో కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ కౌంటింగ్ ఏజెంట్లు డైరెక్ట్ గా మాజీ కార్పొరేషన్ చైర్మన్ అని, మాజీ ఎమ్మెల్యేలని, ఇటువంటి వారిని ఈరోజు కౌంటింగ్ ఏజెంట్ గా బీఆర్ఎస్ పార్టీ
అపాయింట్ చేసినట్టు తెలుస్తోంది. సో కౌంటింగ్ ఏజెంట్లుగా ఏ స్థాయి నాయకులు ఉన్నారు, అక్కడికి ఎవరెవరైనా మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్సీలు కానీ మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ వస్తున్నారా? ఎగ్జాక్ట్లీ ఆ బీసీ కమిషన్ సంబంధించినటువంటి మాజీ సభ్యులు, అడ్వకేట్స్, అంటే ఆల్రెడీ లీగల్గా ఉన్నటువంటి టీమ్స్ పార్టీలో కొనసాగుతూ లీగల్గా కూడా హైకోర్టులో అడ్వకేట్స్గా ఉన్నటువంటి వాళ్ళు, పార్టీతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత కొంతమంది కీలకంగా ఎవ్రీ టైం ప్రతిసారి ఎన్నికల సందర్భంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, వారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు, వీళ్ళంతా ప్రస్తుతం లోపల కౌంటింగ్ కేంద్రాల వద్ద లోపల ఉన్నారు. సో ఇన్ఫర్మేషన్ మినిట్ టు మినిట్ పార్టీకి అప్డేట్ ఇవ్వాలి. పార్టీ సంబంధించినటువంటిది ఏమైనా రైజ్ చేయాలి అనుకుంటే, అనుమానం కానీ లేకుంటే వాళ్ళు కంప్లైంట్ కానీ రైజ్ చేయాలనుకుంటే ఇమీడియట్లీగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, మళ్ళీ రీకౌంటింగ్కి సంబంధించి ఆ ఈవీఎంలకు సంబంధించి ఆ కేంద్రాలకు సంబంధించి పలానా బూత్కు సంబంధించినటువంటిది వాళ్ళు రైజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. 407 పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి ఈవీఎంలు కౌంటింగ్ చేయాలి. కాస్త సమయం, ఎందుకంటే చాలామంది 58 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి కాస్త సమయం అనుకున్న స్థాయిలో కాకుండా కొంచెం అటు ఇటు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓపికతో ఉండాలనేటువంటిది పార్టీ అధిష్టానం చెప్పింది. అధికార పార్టీ అయితే ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. సో కొద్దిసేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో బెట్టింగ్ రాయిలతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు, తర్వాత ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలు, ఓటేసినటువంటి ఓటర్లతో పాటు పార్టీలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాయి. కొద్దిసేపట్లో క్లారిటీనాను. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా 186 మంది సిబ్బందితో 250 మంది పోలీసుల భారీ బందోబస్తుతో ప్రత్యేకమైన ఎల్ఈడి స్క్రీన్ల ఏర్పాటుతో అంతా సిద్ధమైంది యూసఫ్గూడ దగ్గర కౌంటింగ్ కేంద్రం. మరి కాసేపట్లోనే, అంటే ఇంకొక గంట సమయంలో పూర్తిగా అక్కడికి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలు కాబోతోంది. ఆ తర్వాత ఈవీఎం మిషన్ లెక్కించబోతున్నారు. 42 టేబుల్స్ 10 రౌండ్లలో ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగబోతోంది. మొత్తంగా 407 ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్లో జరిగినటువంటి ఓటింగ్ సుమారుగా 139 ప్రాంతాలు, 407 పోలింగ్ స్టేషన్లు, 58 మంది అభ్యర్థులు. ఇప్పుడు వీళ్ళందరి సంబంధించినటువంటి భవిష్యత్తు మరి కాసేపట్లో తేటతెల్లం కాబోతోంది. 407 పోలింగ్ కేంద్రాలు అని అంటే ఇప్పుడు 42 టేబుల్స్ని ఏర్పాటు చేశారు. దాదాపుగా ప్రతి టేబుల్కి 10 చొప్పున 10 ఈవీఎం మిషన్ల చొప్పున ఇక్కడ లెక్కింపు జరగబోతోంది. సో ప్రతి అరగంటకు ఒక రౌండ్ ఫలితం రాబోతోంది. ఈవీఎం మిషన్ లెక్కింపు కాబట్టి, ఈవీఎం మిషన్ల ద్వారా జరిగేటువంటి కౌంటింగ్ కాబట్టి చాలా తేలిగ్గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అది బ్యాలెట్ పేపర్ అయితే కొంత ఆలస్యం కావచ్చు, కానీ ఇక్కడ చాలా వేగంగా రిజల్ట్ రాబోతుంది. దాదాపుగా 11-12 గంటల కల్లా ఒక రిజల్ట్ అంచనాకు రావచ్చు. ఎవరు గెలుపొందారనేది జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు తమ ఎమ్మెల్యేగా ఎవరికి అవకాశం కల్పించారు, ఎవరిని కోరుకున్నారు, ఎవరైతే తమ అభివృద్ధి జరుగుతుంది, ఎవరి ద్వారా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బస్తీలు బాగుపడతాయి, యూసఫ్గూడలో వర్షపు నీరు రాకుండా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్ని ఏర్పాటు చేసేది ఎవరు, ఆ తర్వాత బోరబండలోని స్లమ్స్ని తిరిగి మంచి రూపంలోకి మార్చేది ఎవరు, సో తర్వాత వాళ్ళ తాగునీటి విషయంలో డ్రైనేజీ నీళ్ళు కలవకుండా తమకి అన్ని రకాలుగా మంచి నీటి సౌలభ్యతని కల్పించిన నాయకుడు ఎవరు, ఈ రకంగా అన్ని సంసిద్ధం చేసుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు డిసైడ్ చేసినటువంటి ఆ తీర్పుని, ఆ యొక్క పూర్తి ఫలితాన్ని మరి కాసేపట్లో లైవ్లో ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు ప్రతి రౌండ్కి అక్కడ నాయకుల తీరును, అక్కడికి వచ్చినటువంటి ప్రతి ప్రజల యొక్క సామాన్యుడి యొక్క అభిప్రాయాన్ని ప్రతిదీ కూడా మీకు అప్డేట్స్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తోంది. సో మినిట్ టు మినిట్ ఆర్టీవీ అప్డేట్స్ సిద్ధంగా ఉంది. ప్రజెంట్ మీరు చూస్తున్న విధంగా బై ఎలక్షన్ రిజల్ట్కి సంబంధించి అక్కడ అన్ని రకాల